హలో ఫ్రెండ్స్, ఇది గీత వాళ్ళ ఇల్లు. ఇక్కడ గీత ఇంకా జున్ను ఇంకా నిద్ర లేవలేదు. ఏం జరుగుతుందో చూద్దాం రండి. ఈ కాళ్ళు వేస్తాను. అమ్మయ్య, జున్ను ఇంకా నిద్ర లేవలేదు. ఈలోగా త్వరగా పని చేసుకుంటాను అంటూ గీత నిద్రలేస్తుంది. త్వరగా వాకిలి ఊడ్చేస్తాను. చీపురేది? అదిగో అంటూ గీత వాకిలి ఊడుస్తూ ఉంటుంది. నిన్న సీత అక్క వాళ్ళందరూ చాలా బాగా డాన్స్ చేశారు. నిన్నంతా చాలా సరదాగా గడిచింది. అమ్మయ్య, వాకిలి ఊడవడం అయిపోయింది. నేను వెళ్ళి కాసిన్ని మంచినీళ్ళు తాగుతాను. చాలా దాహంగా ఉంది. అరే మంచినీళ్ళు ఉన్నాయో లేదో చూడాలి. ఎప్పుడో తీసుకొచ్చాను. ఈ పాటికి అయిపోయి ఉంటాయి. చూస్తాను. అరే, ఈ నీళ్లు వంటకి ఇంకా తాగడానికి సరిపోతాయి. నా ఆవుకి తాగడానికి నీళ్లు ఎలా మరి? సరే, చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకురావాలి. ముందు కాస్త దాహం తీర్చుకుంటాను. గొంతు ఎండిపోతోంది అంటూ గీత మంచినీళ్ళు తాగుతుంది. అరే వా, మా ఊరి చెరువు నీళ్లు ఎంత తీయగా ఉంటాయో. సరే, ఇక వెళ్ళి చెరువు దగ్గర నీళ్లు తెస్తాను. ఎలాగూ వెళ్తున్నా, చెరువులో స్నానం కూడా చేసేస్తాను. కానీ జున్ను ఎలాగూ నిద్రపోతున్నాడు కదా, తను లేచేసరికి వచ్చేస్తాను. ఈ కుండ తీసుకుంటాను. చెరువులో స్నానం చేయడం చాలా సరదాగా ఉంటుంది. వెళ్తూ దారిలో తారా అక్కను కూడా పిలుస్తాను. తను కూడా చెరువు దగ్గరే మంచినీళ్ళు తెస్తుంది. ఇద్దరం కలిసి వెళితే కాస్త మాట్లాడుకుంటూ దూరం కూడా తెలియదు. లేదంటే చాలా దూరం ఉంది చెరువుకి. సరే, త్వరగా వెళ్తాను. లేదంటే జున్ను నిద్రలేస్తాడు. నా బంగారు తండ్రి ఎంత మంచివాడో, ఇప్పటిదాకా నిద్రపోతూనే ఉన్నాడు. సరే, త్వరగా వెళ్తాను అంటూ గీత చెరువు దగ్గరికి బయలుదేరుతుంది. ఇక ఇది సీత వాళ్ళ ఇల్లు. సీత భర్త ఇంకా నిద్ర లేవలేదు. సీత ఏం చేస్తుందో చూద్దాం రండి. ఏవండి, లేవండి, ఇంకా ఎంతసేపు నిద్రపోతారు? చిన్ని ఎప్పుడనగా స్కూల్కి రెడీ అయ్యి కూర్చుంది. త్వరగా లేవండి. చిన్నిని స్కూల్లో దింపి మీరు పొలానికి కూడా వెళ్ళాలి. నిన్న చాలా పశువులు పొలంలో పడ్డాయని అన్నారు. ఇక త్వరగా లేవండి. అమ్మ, నేను పసుపు కొట్టేశాను. ఇక కాస్త గరం మసాలా కూడా పొడి కొడతాను. కూరల్లో వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు నేను గీత వాళ్ళింటికి కూడా వెళ్తున్నాను. కొంచెం మసాలా తనకి కూడా తీసుకెళ్తాను. ఏవండి, లేవండి, చిన్ని స్కూల్కి లేట్ అయిపోతుంది. అయ్యో, ఈయన అస్సలు నా మాట వినరు కదా. సరే, అంతలో మసాలా కొడతాను. సరే ఆగు, ఇంకాస్త లేట్ అవ్వని, అప్పుడు చెప్తా చిన్ని మీ డాడీ సంగతి. అరే వా, ఎంత మంచి వాసన వస్తుందో మసాలా కొడుతుంటే. ఏమండి, అసలు మీకు వినిపిస్తుందా? చిన్ని స్కూల్కి లేట్ అయిపోతుంది. సీత, లేస్తున్నాను. నీకు తెలుసు కదా, నిన్న ఎంతసేపు పొలంలోనే ఉన్నానో. పశువులు రాకుండా రాత్రి చాలాసేపటి వరకు పొలంలోనే ఉన్నాను. అందుకే చాలా అలసిపోయాను. కాసేపు కూడా పడుకొని ఇవ్వవు కదా నువ్వు. సరే సరే, నేను వెళ్ళి చిన్నిని స్కూల్లో దింపి వస్తాను. ఈలోగా నా కోసం స్ట్రాంగ్గా మసాలా టీ చెయ్యి. పద నాన్న, చిన్ని నేను స్కూల్ దగ్గర దింపి వస్తాను. పద, వెళ్దాం. సరే అండి, మీకోసం మసాలా టీ తయారు చేసి ఉంచుతాను. దాదీ, నేను ఎప్పుడు అనగానో రెడీ అయ్యి కూర్చున్నాను. మీరే లేవడానికి ఆలస్యం అయిపోయింది. సారీ చిన్ని, ఇంకోసారి ఇలా జరగదు. పద, వెళ్దాం. ఏం పర్వాలేదు దాదీ, పదండి త్వరగా, లేదంటే మా టీచర్ గారు తిడతారు. డాడీ, దారిలో కొట్టు దగ్గర నాకు చాక్లెట్స్ కొనివ్వాలి మీరు. సరే చిన్ని, అలాగే కొనిస్తాను. పద. మీరు చాలా మంచివారు డాడీ, పదండి. సరే సరే సీత, మేము వెళ్తున్నాం అంటూ చిన్ని వాళ్ళ నాన్నగారు ఇద్దరూ వెళ్తారు. ఈ తండ్రి కూతుళ్ళు ఇద్దరే. ఈ మసాలా కొట్టడం అయిపోయింది. ఇక దీన్ని వంటగదిలో పెడతాను. లేదా కింద పడిందంటే ఇంతసేపు పట్ట కష్టం అంతా వృధా అయిపోతుంది. ఇక ఈయన కోసం కాస్త స్ట్రాంగ్గా టీ పెడతాను. అరే, అక్కడ గీత కదా. గీతా, ఓ గీతా, ఇక్కడికి రా. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? సీత అక్క, అది మా ఇంట్లో నీళ్లు లేవు,
అందుకే నీళ్లు తేవడానికి చెరువుకి వెళ్తున్నా. మీరు కూడా వస్తారా అక్క నాతో? సరే గీత, ఎలాగూ నా పనంతా కూడా అయిపోయింది, వెళ్దాం. సరే ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి కుండ తీసుకొస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం. ఇక ఇద్దరం కలిసి అక్కడే స్నానం కూడా చేద్దాం, చాలా సరదాగా ఉంటుంది. అరే, నేను కుండ ఎక్కడ పెట్టాను అంటూ సీత కుండ తీసుకురావడానికి వెళ్తుంది. నేను గీతని పిలవడం మంచిదైంది. పశువులకు నీళ్లు పెట్టడానికి మా ఇంట్లో కూడా నీళ్లు లేవు. ఈ కుండ తీసుకుంటాను. గీత, ఇక పద వెళ్దాం. సరే అక్క. అక్క, మనం దారిలో తారా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తనని కూడా పిలుద్దాం. తను కూడా చెరువు దగ్గరికి నీళ్ళకి వస్తుంది. సరే గీత, అలాగే వెళ్దాం. ఇలా సీత, గీత ఇద్దరు తారా వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. అక్క, చిన్ని స్కూల్కి వెళ్ళిందా? అందుకే ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. అవును గీత. సరే ఇక పద. ఇక ఇది తార వాళ్ళ ఇల్లు. తార ముందుగానే నీళ్ల కోసం చెరువుకు వెళ్ళింది. మున్ని మాత్రమే ఇంట్లో ఉంది. అయ్యో, నా ఆవుకి ఆకలేస్తుంది అనుకుంటా. ఇదిగో ఆవు, ఈ గడ్డి తిను. నీళ్ళు మాత్రం లేవు కదా. కానీ మమ్మీ చెరువు దగ్గరికే వెళ్ళారు నీళ్ళు తీసుకురావడానికి. వచ్చాక నీకు ఇష్టం వచ్చినన్ని నీళ్లు తాగు. ఇప్పుడు మాత్రం ఈ గడ్డి తిను. అప్పుడే అక్కడికి సీత, గీత వస్తారు. అరే మున్ని, మీ మమ్మీ ఎక్కడ కనిపించట్లేదు? ఆంటీ, మమ్మీ నీళ్ళ కోసం చెరువుకి వెళ్ళారు. ఆవుకి తాగడానికి నీళ్లు లేవందుకే. ఏమైనా పని ఉందా ఆంటీ? మున్ని, మేము కూడా చెరువుకే వెళ్తున్నాం. మీ మమ్మీ కూడా వస్తారేమో అని వచ్చాం. సరేలే, తను ముందే వెళ్ళారు కదా చెరువుకి. ఆంటీ, మీరు కాస్త ముందు వచ్చుంటే మమ్మీని కలిసేవారు. ఏం పర్లేదు నాన్న. మున్ని, గీత, మనం తారని చెరువు దగ్గరే కలుద్దాం, పద. సరే అక్క, పద వెళ్దాం అంటూ సీత, గీత వెళ్ళిపోతారు. ఆవు, నువ్వు గడ్డి తిను, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.